ఆయన ఎప్పుడు కూడా మన జీవితంలో సరైన సమయానికి వస్తాడు. ప్రియ సోదరుడా, సోదరి, మీ జీవితంలో కష్టాలు, బాధలు అనుభవిస్తున్నారా? ఒకవేళ మీరు అనుకుంటున్నారా, దేవుడు నాకు ఇంకా సహాయం చేయలేదే, ఎందుకు దేవుడు లేట్ చేస్తున్నాడని అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి, ఆయన ఎప్పుడు లేట్ చేయడు. ఆయన సరైన సమయానికి వస్తాడు. మార్తా చెప్పింది, ప్రభువా నువ్వు గాని ముందుగానే వచ్చిండుంటే మా తమ్ముడు చచ్చుండడయ్యా, నువ్వు లేటుగా వచ్చావే. లేదు మార్తా, నేను సరైన టైంకే వచ్చాను. లేదు ప్రభువా, నువ్వు లేటుగా వచ్చావు, మా సోదరుడు చనిపోయాడు, సమాధిలో పెట్టేశాము, 4 రోజులు అయిపోయింది, నువ్వు లేటుగా వచ్చావు ప్రభువా. లేదు మరియా, మార్తా, నేను సరైన టైంకి వచ్చాను. ప్రసంగి 3:11 అంటుంది, దేవుడు అన్ని పనుల్ని సరిగ్గా సరైన సమయంలోనే చేస్తాడు. దేవుడు నియమించిన సమయంలో నీ జీవితానికి సంబంధించిన కార్యములు సరిగ్గా ఆయన చేస్తాడు. అవి జరిగి తీరుతుంది. బ్రదర్, సిస్టర్, మీ జీవితంలో దేవుడు ఇంకా పని చేయలేదేమి, ఆయన లేట్ చేస్తున్నాడే అనేసి మీరు బాధపడుతున్నారా? లేదు లేదు లేదు, ఆయన సరైన సమయానికి వస్తాడు. ఆయన లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాడు, లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాడు కాదు. ఆ డైలాగ్ ఇక్కడ చెల్లదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు లేటుగా రాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎప్పుడు లేటుగా రాడు. ఆయన సరైన సమయానికి, రైట్ టైంకే, కరెక్ట్ సిచ్యుయేషన్కే వస్తాడు. ఆయన తెలుసు ఎప్పుడు వెళ్ళాలి, ఏమి చెయ్యాలి, అది ఎప్పుడు చేయాలనేసి దేవునికి తెలుసు. ఆయన సర్వజ్ఞాని, ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు ఆయన. ఏ సోదరుడా, సోదరి, సోలిపోకు. నీ టైంకు దేవుడు కార్యం చేయాలని తొందరపడకు. దేవుడు సరైన సమయంలో సరైన కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. అందుకే 1 పేతురు 5:6 వాక్యం అంటుంది, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఒక్క సెకండ్ కూడా ముందు పోదు, వెనక్కి ఉండదు. సరైన సమయంలో దేవుడు మీ జీవితంలో కార్యము చేస్తాడు.